హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్. ట్రెండింగ్లో ఉన్న సింగిల్ కెమెరా గురించి చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. ఈ సింగిల్ కెమెరా ఏ మోడల్ వేసుకుంటే బాగుంటుంది, ఏది వేసుకోవాలి? సింగిల్ కెమెరా వేసుకునే వాళ్ళకి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికే ఈ వీడియో చూడండి. చిన్న చిన్న షాపులు, చిన్న హోమ్ సింగిల్ రూమ్ షాపులు, ఇంటికి సింగిల్ కెమెరా కావాలన్న వాళ్ళకి చాలా రకాల ఆప్షన్స్ ఉన్న కెమెరాస్ చాలా వచ్చేసాయి. దాంట్లో మీకు ఒక బ్రాండ్ ని, ఇందులో మీకు ఫస్ట్ కెమెరా వచ్చి వైఫై కెమెరా. ఈ వైఫై కెమెరాకి ఏంటంటే మనం పర్టికులర్ గా ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేయాలి, లేదా మొబైల్ నుండి హాట్స్పాట్ ఇవ్వాల్సి వస్తుంది. అదే ఫస్ట్ కెమెరా వచ్చి మీకు iSecure నుండి ఇది 2MP లో బేబీ కేర్ కెమెరా అంటారు దీన్ని. అంటే సింపుల్ రోబోటిక్, మనకి సింపుల్ ఇన్స్టలేషన్ తో జస్ట్ 2 స్క్రూస్ సెటప్ చేసుకుని, లేదా స్క్రూస్ కూడా వేసుకోకలేదు, సింపుల్ గా టేబుల్ మీద ఇలా పెట్టుకుంటే మనకి వ్యూ అన్నది వచ్చేస్తుంది. చాలా సింపుల్ సాఫ్ట్వేర్ తో చాలా ఈజీగా మీకు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. కానీ ఆ ఏదైతే సాఫ్ట్వేర్ లో ఈ సీరియల్ నెంబర్ యాడ్ చేయాలో అదే ఇంపార్టెంట్. మీరు వైఫై మార్చినప్పుడల్లా, వైఫై నేమ్ కానీ వైఫై పాస్వర్డ్ కానీ మార్చినప్పుడల్లా కంపల్సరీ అది మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వైఫై కెమెరా అన్నమాట. వైఫై కెమెరా ఇది కూడా మనకి మెమరీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది, ఆడియో వీడియో. అండ్ మనకి నెక్స్ట్ కెమెరా వచ్చి మనకి 4G కెమెరా. 4Gలో 2 టైప్స్ ఉన్నాయి, అండ్ డూమ్ అండ్ బుల్లెట్. మనకి ఈ 2 టైప్స్ కెమెరాస్ ఉన్నాయి. ఈ 2 టైప్లో మనం ఏదైనా 2 స్పెసిఫికేషన్స్ మీకు సిమ్ బేసిన్ మీద రన్ అవుతా ఉంటే ఎనీ సిమ్ సపోర్టెడ్. మీకు జస్ట్ సిమ్ వేస్తే ఇంటర్నెట్ కనెక్ట్ అయినట్టు మీకు సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. వెంటనే మీకు డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతుంది. దీనికైతే సిమ్ ఉండాలి. అలాగే సిమ్ తో పాటు 4G కెమెరాస్ ని మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే 3 టైప్స్ లో చేయొచ్చు. వైఫై మీద కూడా రన్ అవుతుంది, విత్ ల్యాన్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ గా తక్కువ బడ్జెట్ లో అయిపోవాలనుకున్న వాళ్ళు ఇది బెటర్. ఇంటర్నెట్ ఉన్న వాళ్ళకైతే ఈ 4G కెమెరాని ఏంటంటే మనం 3 టైప్స్ లో అప్లికేషన్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చి మనం దీన్ని, మనకి ఏంటంటే తెలియడానికి సింపుల్ లాంగ్వేజ్ లో దీన్ని 4G టైంలో వచ్చింది కాబట్టి దీన్ని 4G కెమెరా అంటున్నారు. ఇది 4G 5G సిమ్స్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. ఇది ఏంటంటే మన సిమ్ తో ఎలా కనెక్ట్ చేస్తామో అలాగే సిమ్ లేకపోయినా సరే అక్కడ ఉన్న వైఫై తో కానీ హాట్స్పాట్ తో కూడా దీన్ని కనెక్ట్ చేయొచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ గా ఇది ఇంటర్నెట్ వైఫై రూటర్ నుండి కనెక్ట్ చేయొచ్చు. అట్ ఏ టైం మనం విత్ వైర్ తో కూడా కనెక్ట్ చేయొచ్చు, అండ్ ఇది సిమ్ ద్వారా కూడా కనెక్ట్ చేయొచ్చు. ఈ 3 విధాలుగా దీన్ని కనెక్ట్ చేయొచ్చు. అందుకే దీంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని DVRలకు కూడా ఇది కనెక్ట్ అవుద్ది. అంటే అప్పుడు మనకి ఏంటంటే 4 టైప్స్ 4 విధాలుగా ఉపయోగపడుతుంది ఈ కెమెరా. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే కొత్త DVRలు అన్నిటికీ ఏంటంటే యాడ్ IP కెమెరా అని అంటున్నాడు. కనీసం 4 ఛానల్కి 2 కెమెరాలైనా ఒక్క కెమెరా కనెక్ట్ చేసుకునేలా ఇస్తున్నాడు. కాబట్టి 4 ఛానల్ DVR ఉన్న వాళ్ళకి కూడా ఒక కెమెరా ఇది ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అడాప్టర్ అనేది దగ్గర వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం వైఫై కెమెరాని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసే ముందు అసలు బాక్స్ మీద ఏమేమి కంటెంట్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఇది వైట్ కలర్ లో ఉంటుంది, ప్రీమియం లుక్ ఉంటుంది, లైట్ వెయిట్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఇది మీకు 2MP iSecure అనేసి ఇక్కడ బ్రాండింగ్ ఉంటుంది. కెమెరా మీకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. వైఫై మీద రన్ అవుద్ది, అండ్ అట్ ఎ టైం రోటర్ వైఫై మీద కూడా కనెక్ట్ అవుద్ది, అండ్ P2P ప్లగ్ అండ్ ప్లే మాట. అండ్ ఇది మోషన్ సెన్సర్. మీకు ఇందా చెప్పాను కదా, అక్కడ యాక్టివిటీ ఏదైనా జరిగితే ఆటోమేటిక్ గా మీకు నోటిఫికేషన్ అన్నది ఇస్తుంది. సేమ్ ఇది అంటే డే అండ్ నైట్ మోడ్, అండ్ డే నైట్ PT 2-way ఆడియో అండ్ మెమరీ కార్డ్ ఆప్షన్. హోమ్, మీటింగ్ హాల్ ఇలాంటి చిన్న చిన్న రూమ్స్ కి మనం ఈ సింపుల్ సొల్యూషన్ ని మనం పెట్టొచ్చు. మీకు ఇది విత్ యాపిల్ ఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్కి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. మనం దీన్ని ఓపెన్ చేసి అసలు కంటెంట్ ఎలా ఉంది, అసలు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడో చూద్దాం. యూజర్ మాన్యువల్ ఇచ్చాడు. ఒక బాక్స్, ఒక కాటన్ బాక్స్ నాకు తెలిసి. దీంట్లో అడాప్టర్ ఉంటుంది అండ్ స్క్రూ సెట్ ఉంటుంది. పాడవకుండా మనకి కింద పైన ఈ ప్లాస్టిక్ మాన్యువల్ గురించి చెప్దాం. మాన్యువల్ దీంట్లో ఎలా యాడ్ చేయాలన్నది ఆప్షన్స్ ఉంటాయి అంతే. ఇంకా వారంటీ కార్డ్ ఏమి ఉండదు. మీకు టెక్నీషియన్ ఇచ్చే బిల్నే వారంటీ కార్డు. అంటే దీంట్లో ఈ కాటన్ బాక్స్లో కింద స్టాండ్ ఒకటి ఇచ్చాడు, ప్లాస్టిక్ స్టాండ్. పర్లేదు, స్ట్రాంగ్గానే ఉంది. కానీ ఈ ఏవైతే ఈ నాబ్స్ ఉంటాయో ఇవి కరెక్ట్గా కెమెరాకి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని నాబ్స్ని ఫిక్స్ చేయాలి. ఇరిగిపోతే కొంచెం మళ్ళీ సెట్ చేయడానికి కానీ, లేదంటే ఇలాంటివి దొరకడం కానీ కొంచెం కష్టం. అలాగే 12 volts 1amp అడాప్టరు, చివర సిపిన్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఇంతకుముందు USB కేబుల్ ఉంటాయి. ఈ వైఫై కెమెరాకి ఏంటంటే ఇన్బుల్ట్ మనకి ఇలాగ సిపిన్తో 12 volts 1amp. ఇది ఒక వాల్ మౌంట్ సెట్. ఇది 2 స్క్రూస్. మీకు చెప్పాను కదా, ఈ ఏదైతే ఈ వాల్కి ఈ ప్లగ్స్ వేసి అండ్ ఈ స్క్రూస్ దాన్ని బిగించి కెమెరాని
మనం ఇలా ఫిక్స్ చేసుకోవడమే అంతే. ఓకే, కెమెరాని చూద్దాం. ఇది మెయిన్ కెమెరా వచ్చి ఇలా వైట్ కలర్లో మనకి ఇక్కడ బ్రాండింగ్ వస్తుంది. అలాగే వెనకతల దీనికి సంబంధించిన బ్రాండింగ్ నేమ్ అండ్ క్యూఆర్ కోడ్, దీని సీరియల్ నెంబరు బ్యాక్ సైడ్ ఉంటుంది. పైన ఈ ర్యాపర్ని మనం రిమూవ్ చేసేయాలి. ఇది కెమెరా మోడల్ అన్నమాట. మనకి ఇది ఎలక్కాలంటే అలాగా తిరుగుద్ది సర్కిల్గా, చూసారా. ఇది ఇలా పెట్టినప్పుడు మనకి క్లియర్గా ఉండదు, అంటే మనకి ఇది బాల్ రివర్స్లో తిరగదు. దానివల్ల ఏంటంటే కెమెరాని మనం ఇలాగే ఫిక్స్ చేసుకోవాలి, లేదా ఇలాగా వాల్గా ఇలా కార్నర్కి ఇలా వాల్గా కానీ లేదా ఇలా స్ట్రైట్గా కానీ బిగించుకోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఇలా స్టాండ్ బై ఇలా టేబుల్ మీద ఉంటే సరిపోతుంది. ఇది వైఫై కెమెరాలో మీకు ఇదిగా ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది. అది రీసెట్ బటన్ పక్కనే ఉన్నది మెమరీ కార్డ్ ఆప్షను. మెమరీ కార్డ్ ఇందులో వేసుకొని మనం అక్కడ దగ్గరలో ఉన్న హాట్స్పాట్ని కానీ హాట్స్పాట్ని కానీ వైఫైని కానీ మనం కనెక్ట్ చేసుకొని విత్ త్రూ మనం యాప్లోకి యాడ్ చేసుకుంటాం అనమాట. ఇది వైఫై కెమెరా. నెక్స్ట్ వచ్చి మనం 4G కెమెరాని అన్బాక్స్ చేద్దాం. 4G కెమెరా, దీని మీద కంటెంట్ బాక్స్ మీద ఏముందో చూద్దాం. బాక్స్ మీద వైఫై 4G డే అండ్ నైట్ మోడ్, ఆడియో వీడియో, 2-way ఆడియో అండ్ మోషన్ డిటెక్షన్ అండ్ మనకి సిగ్నల్ అంటే బజర్ ఆప్షన్ ఉంటుంది అండ్ మెమరీ కార్డ్ ఆప్షన్, రియల్ టైమ్ మానిటర్ అంటే మనకి లైవ్ ఏదైనా సరే నెట్ బాగుంటేనే మనకి లైవ్ అన్నది నీట్గా ఉంటుంది అంతే. వెనకతల ఇది కూడా సేమ్ యాప్, ఇందాక చూపించింది వైఫై కెమెరా కానీ ఇది కానీ ఈ బుల్లెట్ కెమెరా కానీ అన్నీ ఒకే యాప్లో యాడ్ అయిపోతాయి మనకి అంతే. దీనికి సీరియల్ నెంబరు ఇవన్నీ ఇచ్చాడు. మన బాక్స్ని ఒకసారి కెమెరాని అన్బాక్స్ చేసి చూద్దాం. యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చాడు. ప్రతి కెమెరాకి యూజర్ మాన్యువల్ అన్నది కామన్. అది నెక్స్ట్ అడాప్టర్ చాలా హెవీగా ఇస్తున్నాడు. అంటే ఇంతకుముందు చాలా డెలికేట్గా లేదంటే చిన్న అప్ అండ్ డౌన్స్ వస్తే కాలిపోయేది, ఇది ఇప్పుడు చాలా హెవీగా ఉంది. అడాప్టర్ కూడా చాలా క్వాలిటీ ఉందన్నమాట. ఇది 12 volts 2 amps ఇది అడాప్టర్. నెక్స్ట్ 3 screws మనకు వాల్ మౌంట్కి 3 screws సెట్. నెక్స్ట్ ఇది చాలాసార్లు చెప్పే ఉంటాను, ఇది కంపల్సరీ మనం ఐపీ కెమెరా కానీ ఇలాంటి వాటికి కంపల్సరీ దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది నేను చెప్పాను కదా ఇందాక ల్యాండ్ వైర్ ద్వారా అని. ఇది కూడా ప్రొవైడ్ చేస్తాడు. ఎంటీ బాక్స్ ఇది కెమెరా అన్నమాట. 4G డూమ్ ఇది వైట్ ఫినిషింగ్ ఇది. అండ్ సైడ్స్ ఏంటంటే మనకి ఇలాగా డ్రిల్స్ లాంటివి ఇచ్చాడు. అంటే ఏం యూజ్ కాదు, జస్ట్ డిజైన్. ఇది అటు ఇటు ప్లాస్టిక్ బాడీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సరే రిమూవ్ చేస్తాం. చూసారా పైన ఒక 2 లైట్స్ ఉన్నాయి చూసారా, ఇది నైట్ టైం కలర్. మీకు ఈ ఆప్షన్ని మనం యాప్లో సెట్ చేసుకుంటే మీకు మోషన్ డిటెక్షన్ అయ్యేటప్పుడు ఎలగాల, లేదంటే నైట్ టైం అయ్యేటప్పటికి ఎలగాల, లేదంటే స్మార్ట్ లైట్ మీరు ఎప్పుడైతే వేస్తారో అప్పుడే ఎలగాల అన్నది మీరు యాప్లోనే దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇది 2-way ఆడియో. మీకు కింద చూడండి చిన్న హోల్ ఉంటుంది, ఇది ఆడియో ఇక్కడే రికార్డ్ చేసుకుంటుంది. అండ్ మీకు స్పీకర్ ద్వారా చూడండి పైన డ్రిల్స్ ఇచ్చారు చూసారా, ఇది ఆడియో. అండ్ ఇక్కడ నుండి మనం మెమరీ కార్డ్ అండ్ సిమ్ వేసుకునే ఆప్షన్. ఇది కెమెరాని రిమూవ్ చేద్దాం. ఇది కెమెరాని రిమూవ్ చేయడానికి ఏంటంటే మీకు చూడండి ఈ డ్రిల్స్ దగ్గర ఒక చిన్న వైట్ గీత ఉంటుంది. ఈ గీతని కింద ఉన్న ఇది ఏదైతే తిరుగుతుందో దీన్ని అక్కడికి తీసుకురావాలి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా రిమూవ్ అవుద్ది. ఇది చూసారా సింపుల్గా వచ్చేస్తుంది. మనం ఏంటంటే ఆ మార్కింగ్ అన్నది కరెక్ట్గా అడ్జస్ట్ స్ట్రైట్గా పెట్టాలి. ఇది కింద బాడీ చెప్పాను కదా ఇందాక డ్రిల్స్, జస్ట్ ఇది డిజైన్ అంతే, మరి ఇంకేం లేదు. పైన క్యాప్, ఇది పైన మనం వాల్ ఫిక్స్ చేసుకోవడానికి, వాల్కి ముందు మార్కింగ్ మనం ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ మనం ఈ వాల్ ఫిక్స్ చేసుకొని స్క్రూస్ వేసుకోవాలి. ఎలా అయితే ఇలాగా సీలింగ్కి అయితే సీలింగ్కి మనం ఇది చేసుకోవాలి. అండ్ ఇది కెమెరా, ఇది అడాప్టర్ ఇచ్చే పవర్ సాకెట్. ఇది రీసెట్ ఆప్షన్ ఇస్తాడు ఇక్కడ ఈ 3 జాకుల్లో. ఇది రీసెట్, లాంగ్ ప్రెస్ ఆన్లో ఉన్నప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే రీసెట్ అవుద్ది. అంటే ఎప్పుడైనా యూజరు మనం ఏమైనా రాంగ్ అయినా
లేదంటే నెట్ రూటర్ అనేది మారినా, లేదంటే సిమ్ తీసి పెడితే వెంటనే రాకపోయినా, ఇలాంటి వాటికి అన్నిటికీ ఏంటంటే మనం ఇది లాంగ్ ప్రెస్ చేసి రీసెట్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది సిమ్ అయితే. అదే రూటర్ అయితే మళ్ళీ కంపల్సరీ కాన్ఫిగరేషన్ చేయాలి. అది నేను ఎలా చేయాలి ఇప్పుడు నేను మొబైల్లో చేసి చూపిస్తాను. మీరు వీడియోని చివరి వరకు చూడండి. లెంతీగా ఉందనేసి మీరు మధ్య మధ్యలో ఫార్వర్డ్ చేస్తే మీకు అది అర్థం అవ్వదు. నెక్స్ట్ ఇది వచ్చి ల్యాన్ వైరు. మీకు ఇందాక చెప్పాను కదా, ఈ ల్యాన్ వైర్కి ఇది కంపల్సరీ ఫిక్స్ చేసుకొని పీవీసీ బాక్స్లో ఫిక్స్ చేస్తేనే ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా ల్యాన్ పెడితే మీకు అది లూజ్ కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ల్యాన్తో కనెక్ట్ చేసినప్పుడు సరిగ్గా రాదు. కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే ఈ ల్యాన్ పోర్ట్ ఇచ్చినప్పుడు పిన్ వేయకముందే దీన్ని కనెక్ట్ చేసి అటాచ్ చేసి దీనికి అటాచ్ చేయాలి. లాక్ అవుద్ది అన్నమాట. ఆ ల్యాన్ పిన్ పెట్టగానే ఇది లాక్ అవుద్ది. ల్యాన్ పిన్ లూజ్ అయినా మీరు ఎప్పుడైనా వైర్లు అయినా సరే దీనికి ఈ కింద దానికి అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి పిన్ మీద అన్నది మీరు లాగినప్పుడు ఆ ప్రెషర్ అన్నది దాని మీద పడదు కాబట్టి లూజ్ అయినా ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు అసలు లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అది ఆప్షను, దీని యూజ్ అది. నెక్స్ట్ ఇది సిమ్ స్లాట్ ఇక్కడ ఇస్తాడు. ఇది ఓపెన్ చేయాలి జాగ్రత్తగా. మనం ఇది చూసారా, ఈ టిప్పుని చూసారా, ఈ టిప్ని మనం గోరుతో ఇలా నొక్కి పెట్టి తీస్తే వచ్చేస్తుంది. దీంట్లో రెండు ప్లేసులు ఇస్తాడు. ఈ రెండు ప్లేసుల్లో ఒకటి సిమ్ స్లాట్, ఇంకోటేమో మెమరీ కార్డ్ ఆప్షను. మనం మెమరీ కార్డులోనే వేసుకొని అంటే సిమ్ వేసేస్తే మీకు వాయిస్ ద్వారా ఇది మీకు చెప్తుంది. నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇది డూమ్ కెమెరా, 4Gలో డూమ్ ఇది కెమెరా. రెండు సేమ్ మాన్యువల్ సేమ్ ఉంటాయి, ఏం తేడా ఉండదు ఎందుకంటే సేమ్ సాఫ్ట్వేర్. ఇది చూసారా, ఇది దీని అడాప్టరు. దీనికి లాంగ్ లెంత్ వైర్ ఇచ్చాడు. ఇది 12 volts 1 amp. ఇది కెమెరా చూద్దాం. అంతే, ఇది ఎంటీ బాక్స్. ఇంకా కెమెరా మనకి వాల్కి బిగించుకోవడానికి విత్ స్టాండ్ ఇస్తాడు. స్క్రూ సెట్టింగ్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా ప్లాస్టిక్ బాడీతో ఇలా ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటి లూజ్ చేస్తే సరిపోతుంది, ఎలా కావాలంటే అలాగా మోల్డ్ అవుతుంది. అండ్ 2 యాంటీనాస్ ఉంటాయి అవుట్ సైడ్ కాబట్టి దీనికి ఎల్ఈడీస్ అన్నది 4 ఇచ్చాడు. అండ్ ఇది సెన్సారు, ఇంకోటి ఆడియో. మీకు కింద స్పీకర్ వాయిస్ రావడానికి అండ్ రికార్డ్ చేసుకోవడానికి ఈ మైక్ ద్వారా రికార్డ్ చేసుకుంటుంది. వాయిస్ మీకు అవుట్పుట్ వచ్చినప్పుడు ఇందులో నుండి వస్తుంది. మనకి ఇక్కడ ఏంటంటే ఇది అవుట్ సైడ్ కాబట్టి ఎక్కడ మనకి వాటర్ వెళ్ళే ఛాన్సెస్ లేకుండా పూర్తిగా కన్సీల్డ్. ఇది మనకి ఇక్కడ చిన్న హోల్స్ ఇచ్చాడు కానీ ఇక్కడ నుండి వాటర్ వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే మీకు డ్రాప్స్ అన్నది ఇక్కడ నుండి బోర్డు చాలా పైకి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. మీకు ఇక్కడ 4 స్క్రూస్ ఇచ్చాడు కదా, ఈ 4 స్క్రూస్ ఓపెన్ చేస్తే మీకు ఇందాక చూపించాను కదా, ఇలాగా 2 డ్రిల్స్ ఉంటాయి, 2 సాకెట్స్, 2 స్లాట్లు ఉంటాయి. ఒకటేమో మెమరీ కార్డ్ ఆప్షన్, ఇంకోటేమో సిమ్ స్లాట్. అంతే, రెండు సేమ్ ఆప్షన్స్. ఇవి మీకు ఈజీగా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఈ 3 కెమెరాస్ ఏవైతే వైఫై 4G కెమెరాస్లో డూమ్ అండ్ బుల్లెట్ ఇవన్నీ ఒకే యాప్ మీద రన్ అవుతూ ఉంటాయి. మీకు ఆ యాప్ ఇన్స్టాల్ చేసి ఎలా యాడ్ చేయాలి అన్నది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ మీ ఫోన్లో ఈజీ క్రౌడ్ అనేసి మీరు యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేయాలి. చూడండి, ఈజీ క్రౌడ్ అని చూసారు కదా, ఈ ఈజీ క్రౌడ్ అన్నది మీరు ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ అవుతుంది కదా, నేను దీనికి పవర్ పెడతాను. మరి ఇంకేం కాదు, ఓన్లీ నేను వైఫై మీద చేస్తున్నాను. అదే 4G సిమ్ అంటే పెట్టగానే మీకు సిమ్ కనెక్టెడ్ అని చూపిస్తుంది. మీకు ఏదైతే పెద్ద ప్రాసెసో అదే చెప్తున్నాను. ఇది మనకి పవర్ ఆన్ అయింది కదా, పవర్ ఆన్ అయింది. అండ్ మనకి దీనిది ఏదైతే ఉందో దీనికి సాకెట్ పెట్టాను. Start 4G mode.
చూసారా సిమ్ కార్డ్ నాట్ డిటెక్ట్ అని అంటుంది, అంటే సిమ్ కార్డ్ ఏమంటుంది. అదేవిధంగా దీన్ని చూసారు కదా, అదే ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇది 4G డూమ్, ఇది కూడా దీనికి పవర్ పెడుతున్నాను. ఇక్కడ టిప్స్ అగ్రీ అని ఉంటుంది, టిప్స్ అగ్రీ అని కొట్టేయండి. అగ్రీ అని కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఫోన్ నెంబర్తో లాగిన్ చేయొచ్చు, అకౌంట్ నెంబర్తో లాగిన్ చేయొచ్చు, అదే మెయిల్ ఐడి ద్వారా అయినా. మీరు ఏం చేస్తారంటే కింద గూగుల్ అని ఉంటుంది, అదైనా పర్లేదు, లేదంటే మెయిల్ ఐడి ద్వారా అయినా మనం లాగిన్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇలా డైరెక్ట్గా లాగిన్ అయ్యాను. ఇలా లాగిన్ అయిపోయింది కదా నా అకౌంట్. దీంట్లో కూడా చూసారా సిమ్ కార్డ్ లేదని చెప్తుంది. ఇది ఏంటంటే మీకు ఆల్రెడీ ఇందులో నేను ఒక కెమెరాని యాడ్ చేసి ఉంచాను, యాడ్ చేశాను కాబట్టి యాడ్ అయిన ఉంది. ఇప్పుడు మీకు ఇందులోనే కొత్త కెమెరాని యాడ్ చేస్తాను. ఫస్ట్ ఈ ప్లేట్ని తీయాలి మనం. ఈ ప్లేట్ని తీసిన తర్వాత ఇందులో మనకి ఒక చిన్న బటన్ ఉంటుంది, రీసెట్ బటన్ ఒకటి అండ్ ఒక చిన్న నాబ్ లెఫ్ట్కి రైట్కి కదిలించే ఒక నాబ్ ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ ఒక వైపు ఉంటుంది, రెండు వైపుకి కనెక్ట్ చేయగానే అది వైఫైలోకి డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇది వైఫైలో పెట్టాను. ఇప్పుడు నా యాప్లో నేను ఏం చేస్తానంటే యాడ్ అని ఉంది, ఒక పైన చూసారా ఈ ప్లస్ సింబల్ ఉంది చూసారా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీకు ఎనేబుల్ అని ఉంటుంది, ఎనేబుల్ చేశాను. లొకేషన్ అంతా తీసుకుంటుంది. హలో సెర్చ్ చేస్తుంది. అలా కాకుండా చూసారా పైన క్యూఆర్ కోడ్ యాడ్ అని చూసారా, ఈ క్యూఆర్ కోడ్ మీరు క్లిక్ చేసిన డైరెక్ట్గా యాప్లో నుండి ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ఏదైతే మనకి ఇక్కడ కెమెరా మీద క్యూఆర్ కోడ్ ఉంటుందో ఈ క్యూఆర్ కోడ్ని మనం ఇలా ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే ఆ డివైస్ని యాడ్ చేస్తుంది. గెట్ ఇన్ అని చూసారా, ఇక్కడ డివైస్ లైట్ బ్లింకింగ్ అని ఉంటుంది చూడండి. ఇప్పుడు చూడండి మనకి ఏదైతే ఈ వైఫైలో కనెక్ట్ అయ్యి ఉన్నామో ఆ వైఫై మీకు ఏంటంటే దాని పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వాలి మీరు. చూడండి ఇక్కడ మీకు చూపిస్తుంది చూసారా, ఇది 5Gలో ఉందా 2.4Gలో ఉందా అనేసి వైఫై అనేసి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్గా అది దాని స్పెసిఫికేషన్ బట్టి అది తీసుకుంటుంది. మీకు కింద ఏంటంటే దగ్గరలో ఉన్న చాయిస్ ఉన్న వైఫైలో అని చూపిస్తుంది, ఏది దగ్గరగా ఉందో అదే ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది. మిగిలినవన్నీ చాయిస్ వైఫై అని చూసారా, దాన్ని క్లిక్ చేస్తే మిగిలినవి చూపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఏ వైఫై దాని పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ కొట్టండి. కంటిన్యూ డివైస్ ఐపీ అని ఉంటుంది, కంటిన్యూ చేయండి. వైఫై డిటెక్ట్ చేస్తుంది. సెర్చ్ యువర్ డివైస్ సెర్చ్ చేస్తుందన్నమాట. ఇలా సక్సెస్ఫుల్ అని వచ్చి కనెక్ట్ అయింది. ఇక్కడ మీకు 100% చూసారా ఇలా లోడ్ అవుతున్నట్టు నెట్వర్కింగ్ సెట్ చేస్తుంది అనమాట. దానికి కావాల్సిన ఐపీస్ అన్ని డిటెక్ట్ చేసుకుని సక్సెస్ఫుల్ మీకు ఇదంతా క్లియర్ అయిన తర్వాత ఏంటంటే ఇది 100% వచ్చేస్తుంది, సైన్ అప్ అవుతుంది. మిగిలిన ఆప్షన్స్ అని తీసుకుంది. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసారా ఇలా ఆన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూసారా సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఇక్కడ లివింగ్ రూమా, స్టడీ రూమా, బెడ్రూమా, ఆఫీసా, స్టోర్ రూమా ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇవి లేనిది మీరు షాప్ అని మెడికల్ షాప్ అని ఏమైనా పెట్టాలనుకుంటే ఇక్కడ టైప్ చేసి కూడా పెట్టవచ్చు. నేను ఇక్కడ ఆఫీస్ అని పెట్టాను, కన్ఫర్మ్ అని కొట్టండి కింద. డివైస్ ఈజ్ సక్సెస్ఫుల్లీ. ఈ క్యూఆర్ కోడ్ వచ్చింది కదా, ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసి ఉంచుకోండి, స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. ఎప్పుడైనా వేరే వాళ్ళకి డివైస్ మనం ఇవ్వాలి అనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ని వాళ్ళకి పంపించి మీ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటే వాళ్ళు స్కాన్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సేవ్ అని చెప్పాను అంటే నా గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. ఇక్కడ ఏమైనా పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వండి.
చూడండి ఇక్కడ పైన ఉన్న సింబల్ ఏదైతే ఉందో ఇది 4G కార్డ్ అని అడుగుతుంది. చూడండి ఇది కెమెరా, ఇది ఇక్కడ ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ బల్బ్ సింబల్ మనం ట్యాప్ చేయగానే దీంట్లో అన్నది LEDs మనకి వెలుగుతాయి. కన్ఫర్మ్ చేయమంటుంది, కన్ఫర్మ్ ఇవ్వండి, మళ్ళీ యాడ్ చేయండి. హలో హలో వాయిస్ వస్తుంది. అలాగే ఈ చూడండి ఈ HDHD అని ఉంది చూసారా, ఈ HDHDని మనం నెట్ స్లోగా ఉన్నప్పుడు ఏంటంటే మనం దీన్ని హెచ్డీలోకి కాకుండా HDలో పెట్టుకుంటే నెట్ స్లోగా ఉన్నా సరే మీకు వస్తుంది. అదే కాదు క్వాలిటీ కావాలి మనకి వైఫైలో ఉన్న ప్రాబ్లం లేదనుకుంటే హెచ్డీలోకి మార్చుకోండి, అప్పుడు మీకు క్లియర్గా వస్తుంది. వచ్చే ఏదైతే విజిబుల్ ఉందో, ఏదైతే కెమెరా చూపించే పొజిషన్ ఉందో అది ఇంకా క్లియర్గా డాట్స్ లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట. అలాగే ఈ సింబల్ వచ్చి మనకు వాయిస్ సింబల్ వచ్చి మనకి ఇది స్పీకరు. మీరు అక్కడ ఏం లైవ్ వినాలనుకుంటే ఈ సింబల్ని మనం ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ వాయిస్ వస్తుంది. అలాగే పక్కన ఉన్నది ఫోటో, మనం ఏదైతే లైవ్ చూస్తున్నామో దాన్ని ఫోటో తీయాలంటే జస్ట్ ట్యాప్ చేయగానే మనకి అలా ఫోటో తీసుకుంటుంది. అలాగే ఇందులో మెమరీ కార్డులో రికార్డ్ చేసింది కాకుండా మనకి ఇప్పుడు లైవ్ ఏదైతే ఉందో అది రికార్డ్ చేయాలనుకుంటే జస్ట్ ఈ కెమెరా సింబల్ ఉంది చూసారా, దీని మీద టాప్ చేయగానే చూడండి పైన అప్లో మనకి టైం రన్ అవుతుంది. మళ్ళీ అదే సింబల్ మళ్ళీ ట్యాప్ చేసామంటే రికార్డ్ అనేది సేవ్ అవుతుంది. ఇవన్నీ మీకు ఈ యాప్లోనే ఉంటుందన్నమాట. అలాగే ఈ చివరున్న ఆప్షను మనకి ఫుల్ స్క్రీన్ చేసుకోవడానికి, దీని ఇలా స్క్రీన్ ఫుల్ చేయగానే మనకి ఫోన్ అంతా మనకి డిస్ప్లే అన్నది వస్తుంది. మళ్ళీ సేమ్ అదే సింబల్ మనం క్లిక్ చేస్తే మనకి ఇది స్మాల్ స్క్రీన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ట్యాప్ చేయగానే మీకు స్మాల్ స్క్రీన్ అయిపోతుంది. అలాగే ఇది ఏదైతే సింబల్స్ ఉన్నాయో ఈ కెమెరా అప్ డౌన్ ఇవి దీనికి కాదు, PT చెప్పాను కదా ఇందాక వైఫై కెమెరాకి పనిచేస్తాయి ఇవన్నీ. అలాగే కింద చూడండి క్రౌడ్ అని చూసారా, ఇది క్రౌడ్ అన్నది మనం పర్చేజ్ చేయాలి. మనం మెమరీ కార్డు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, స్టోరేజ్ అందులో అయిపోతుంది. నెక్స్ట్ ఈవెంట్ అని చూసారా, మనం ఏదైతే నోటిఫికేషన్స్ చూడండి ఇక్కడ మనకి ఏవైతే యాక్టివిటీ జరిగాయో అవన్నీ చిన్న చిన్న స్క్రీన్స్ కింద మనకి పర్సన్ వచ్చినవి ఇవన్నీ మనకి ఇక్కడ రికార్డ్ చేసింది. మనం ఏది కావాలంటే అది ప్లే చేసుకొని చూడవచ్చు, ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాయిస్ అని చూసారా, ఈ పెద్దది బ్లూ కలర్లో సింబల్, దీన్ని ట్యాప్ చేయగానే మనకి హలో కెమెరా దగ్గర మనం మాట్లాడాలనుకుంటే ఇది ప్రెస్ చేస్తే కెమెరా దగ్గర కూడా వాయిస్ వస్తుంది. హలో అది కెమెరా దగ్గర కూడా వాయిస్ వస్తుందన్నమాట. ఇది ఈ రెడ్ కలర్ సింబల్ అన్నది మనం క్లిక్ చేస్తే సేమ్ ఫోన్ లాగే ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ మోర్ అనే ఆప్షన్ చూసారా, ఈ మోర్ అనే ఆప్షన్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు పర్టికులర్గా ఒక ఆప్షన్ చూడవచ్చు. నెక్స్ట్ ఈ ప్లేబ్యాక్ అన్నది ఇందులో మెమరీ కార్డు ఉంటే మీకు ఇక్కడ స్టోరేజ్ అవుద్ది. మీకు ఇక్కడ HD అని ఉన్న చోట అక్కడ ఈ మంత్ క్యాలెండర్ అంతా చూపిస్తుంది. లైవ్లోకి కావాలంటే లైవ్ క్లిక్ చేస్తే లైవ్లోకి వెళ్ళిపోతుంది. అంతే, చాలా సింపుల్గా మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఇది సింపుల్గా బేసిక్ ఒక 2-3 స్టెప్స్ వేస్తే మనం క్లియర్గా విజిబుల్ వస్తుంది. మీకు ఈ యాప్ గురించి ఇంకా డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను, అంటే మరీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను జస్ట్ పైన జస్ట్ ఆప్షన్సే చెప్పేసి వదిలేసాను. మీకు ఈ యాప్ని ఇంకా డీటెయిల్గా ఫుల్గా ఇందులో ఉన్న ఆప్షన్స్ ప్రతి ఒక్కటి మనం ఎలా యూజ్ అవుద్ది, ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది ఇంకా క్లియర్గా మీకు చెప్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.